హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. 1 ఇయర్కి సరిపడా కందిపప్పు ఇలా రెడీ చేసుకుంటున్నానండి. ఈ విధంగా చేస్తారు. మళ్ళీ చేనులో పండిన పంట అండి. మనము ఏ కెమికల్స్ కలపకుండా ఈ విధంగా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. 1 ఇయర్ వరకు మనకి యూజ్ అవుతుంది. నాయనమ్మ కాలం నుంచి ఇదే ఫాలో అయ్యేవాళ్ళండి కందిపప్పు చేసే విధానము. ఇంకా నేను కూడా ఆ విధంగానే చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించేసి ఈ విధంగా మూకుడు ఉండాలన్నమాట. ఎడల్పు మూకుడైతే మంచిగా దోరగా ఏగాలండి కందులు. ఎక్కువ ముదురు ఏగిందనుకోండి కందిపప్పు ఉడకదనమాట. ఈ విధంగా దోరగా ఏగిన తర్వాత మనము అంటే కేజీ అట్లా పోసుకొని వేయించవచ్చండి. ఎక్కువ వేయకూడదు. సోల్డు అట్లా సేరు కానీ అట్లా పోసి వేయించితే మంచిగా ఎగుతాయి మాడకుండా. తర్వాత క్లాత్ కింద వేసేసి లేకపోతే మంచం మీద కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేయించేసి ఆరబెట్టాలండి. చల్లారితేనే మంచిగా పొట్టు ఉడుతుంది అనమాట. వేడి ఉండకూడదు. వేయించిన కందులు చల్లారాక నీళ్ళల్లో నానబెట్టాలండి. నైట్ అట్లా నానబెట్టాలా. 4-5 అవర్స్ అయితే సరిపోతుంది. ఎక్కువ నానబెడితే స్మెల్ వస్తుంది అనమాట. బాగా ఉప్పేసి స్మెల్ వస్తుంది. ఎందుకు నానబెట్టాలి అంటే మిల్లు ఆడించినాక పొట్టు ఊడిపోవటానికని ఈ విధంగా నానబెట్టేసి ఉంచుతారనమాట. మార్నింగ్ ఇలా రెడీ అయిందండి. కందులు బాగా ఉబ్బేసి ఇలా రెడీ అయిందనమాట. తర్వాత గాలిచ్చాలండి కందులు. మనము నలకలు కానీ మట్టి పెట్టెలు కానీ రాళ్ళు కానీ లేకుండా గాలిచ్చుకోవాలన్నమాట. అలాంటప్పుడు మనము ఈ విధంగా గాలిస్తే ఈజీగా ఉంటుంది అనమాట. పప్పు వండుకునే టైంలో మనము కడిగేసి పప్పు వండుకోవచ్చు. అందువల్ల ఇవి శుభ్రం కోసమని నీట్గా ఉంటుంది పప్పు కోసమని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే కందిపప్పు 1 ఇయర్ వరకు మనము కష్టపడాల్సిన అవసరం లేదండి. 3 డేస్ కష్టపడితే ఒకరోజు వేయించి నానబెట్టడము, ఒకరోజు గాలిచ్చి ఎండబెట్టేది 2 రోజులు ఉంటుంది అనమాట. 3 రోజులు పని ఉంటుందండి. 1 ఇయర్ వరకు మనకి ఇబ్బంది లేకుండా చుట్టాలు వచ్చినప్పుడు, మళ్ళీ పనులు మన బయట పనులు ఉన్నప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. కూరగాయలు లేనప్పుడు కూడా ఈ విధంగా యూజ్ అవుతుంది పప్పు అనేది. గాలిచ్చిన తర్వాత వడగట్టాలండి. బెజ్జాల గిన్నెలో అన్ని నీళ్ళు వదిలిపోయినాక మనము మంచం మీద క్లాత్ వేసేసి ఆరబెట్టాలన్నమాట. ఆ విధంగా 2-3 డేస్ దాకా బాగా ఎండాలండి. గల్లుగా ఎండాలన్నమాట. కటకట అనాలన్నమాట. సౌండ్ వస్తుంది. ఆ విధంగా బాగా ఆరబెట్టిన తర్వాత పైన ఆరిపోతాయి కదండి, మళ్ళీ కింద పచ్చిగా ఉంటాయి అన్నమాట. పైన ఆరిపోయినప్పుడు నేమాలండి. మంచం మీద ఉన్న కందుల్ని పైకి కిందికి అట్లా కలపాలన్నమాట. పలసగా ఆరబెట్టాలా. ఆ విధంగా అయితేనే కింద ఉన్నాయి పైన ఉన్నాయి అన్నీ మంచిగా ఆరిపోతాయి. ఈ విధంగా అంతా రెడీ చేసేసుకొని 2 రోజులు బాగా ఎండిన తర్వాత కందులు ఇలా వచ్చాయండి. అన్నీ దగ్గరికి తీసుకొని మొత్తము సంచిలో పోసా అనమాట. సిల్క్ సంచిలో ఆ విధంగా పోసేసి మూట కట్టేసి మళ్ళీ మిల్లు కాడికి తీసుకెళ్ళారండి మా వారు. తీసుకెళ్ళే పప్పుని ఆడించుకొని వచ్చారండి. అయితే మిల్లు అనేది ఆడేటప్పుడు తీశారు క్లిప్ అండి. అది మిస్ అయిందనమాట. పప్పుని తీసుకొచ్చాక బాగా పొట్టు ఉంటుందండి. ఆ పొట్టు అనేది చెరిగి ఆరబోయాలండి. మళ్ళీ మంచం మీద క్లాత్ వేసి పలసగా ఆరబోయాలా. ఆ విధంగా చెరగకపోతే ఆ పొట్టు వల్ల పురుగులు పడతాయన్నమాట. 1 ఇయర్ లోపులోనే పడుతుంటాయి. పొట్టు చెరిగేసి ఇంకా ఆరబెట్టినాక డబ్బాలో తీసి పెట్టుకున్నాం అనుకోండి 1 ఇయర్ వరకు పురుగు పట్టదనమాట. ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు అనేది. మనము ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. మామిడికాయ పప్పు కానీ, సాంబార్ కానీ, ముద్దపప్పు కానీ రకరకాల పప్పులు చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అనమాట ఈ స్టైల్లో.
ఈ విధంగా కందిపప్పు చేయటం అనేది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందుంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.